దాంతో మీకంటే ఎక్కువ ఇస్తానన్నటువంటి మనిషి ప్లస్ 5 ఏళ్ళు పవర్లో లేనటువంటి మనిషి ఉన్నాడు, ఆయనకి తోడు బీజేపీ జనసేన కలిసినవి. అప్పుడు ఇంకా ఎక్కువ వస్తున్నప్పుడు అది వదిలేసి మీ వెనకాల ఉండాల్సిన అవసరం ఏంటి? 2019లో 2014లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, అన్న నేను మారిపోయాను, నేను హామీలు ఇస్తున్నాను, నెరవేరుస్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ చరిత్రలో తెలుగుదేశం పార్టీకి ఏదైనా సంక్షేమ పథకాలు ఉంటే అవి ఎన్టీ రామారావు గారు పెట్టినవి తప్ప, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన చేతులతో ఒక్క సంక్షేమ పథకాన్ని పెట్టిన దాఖలాలు ఏమన్నా ఉంటే ఒక్క పథకం పేరు చెప్పండి. మొన్నటిసారి రుణమాఫీ అన్న క్యాంటీన్ అయిందే కదా అన్న, రుణమాఫీ అన్న క్యాంటీన్ పసుపు కుంకుమ ఆయన కొత్త పథకం. రుణమాఫీ అన్న రైట్ అన్న, రుణమాఫీ 72,000 కోట్ల అది వదిలేసేయండి. అది కాదండి, ఆయన తెచ్చిన పథకాలే కదా అంటున్నా. 18,000 కోట్లు అమలు చేయలేదు కదా. ఇక్కడ ఒక 2019 నేననే పాయింట్ ఏంటంటే, ఇంతకుముందు అదా పూర్తిగా ఆయన చేయలేదు కాబట్టి మీకు ఓటేశారు. ఇప్పుడు మీరు ఇంతకంటే ఎక్కువ అంటున్నారు. అక్కడేమో ఇస్తానని చెప్పడంతో పాటుగా ఆయన చేత ఇప్పిస్తామని బీజేపీ జనసేన కూర్చుని ఉన్నాయి. తోడు ముగ్గురు కలిశారు, సంక్షేమ పథకాలు ఎక్కువ ఆఫర్ చేశారు, అభివృద్ధిని ఎజెండాగా చూపించారు. ఇన్ని ఉండగా మీ దగ్గరికి రావాల్సిన అవసరం ఏంటి? క్రిందటిసారిది రివర్స్ అవుతుంది అన్నటువంటి భయం లేదా అన్న? మేము సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు ఇస్తాము అంటేనే మొదట్లో వెనుజులా అయిపోయిందన్నారు, తర్వాత శ్రీలంక అయిపోయిందన్నారు. ఈ రోజున 1,65,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు జనానికి మీరు ఎట్లా ఇస్తారని మిమ్మల్ని అడగలేదు. మేము ఇస్తామని చెప్పాం, ఇచ్చి చూపించాం. ఇప్పుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంత? ఆంధ్రప్రదేశ్ వేరే వైపుకి వెళ్ళదు. నేను నమ్మకాలని ఎందుకు అనుకుంటున్నారు మీరు అంటున్నా? ఖచ్చితంగా నమ్మరన్నా. ఎందుకంటే 70,000 కోట్ల రూపాయలతో ఇవ్వడానికి గడగడలాడిపోతున్నప్పుడు 1,65,000 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు ఎలాగిస్తారన్నా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కొత్తగా వచ్చిన చిన్న లాజిక్ మిస్ అయ్యారు. ఆయన చెప్పినటువంటి మీరేం లెక్కేస్తున్నారంటే మీ పథకాల డబ్బులు ప్లస్ ఆయన పథకాల డబ్బులని, అందులో మీ పథకాలని ఆయన నెలవారీ కిస్తీగా మార్చారు. మీ పథకాలు ఉంచుతానని ఆయన చెప్పలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 18,500 డ్వాక్రా మహిళలకు ఇచ్చారనుకోండి చేయూత అని, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, నెలకు 1,500 రూపాయలు ఇస్తామంటున్నారు. అట్లాగే మీరు చెప్పేటువంటి కాపు నేస్తం, ఈబీసీ నేస్తం ఇయ్యరు. అవన్నీ కలిపి ఒక ఇంట్లో ఎంతమంది మహిళలకు ఉంటే అంతమందికి. కాబట్టి 70,000 కోట్లు మీరు ఖర్చు పెడితే అయితే గీతో 10,000-15,000 కోట్లు ఎక్స్ట్రా అవుతుంది ఆయనకి, అంతే. మ్యాక్సిమం అయితే ఆ 50 ఏళ్ళకి పెన్షన్ అన్నారు కాబట్టి 1,00,000 కోట్లు దాకా అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇందులో కొన్ని తీసేస్తారు కదా పథకాలు, ఆటోమేటిక్గా ఉంటుంది. అవన్నీ తర్వాత మనము ఏది పెద్ద ఎడ్యుకేటెడ్ డిబేట్లో రావాలి. ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి ఎక్కువ వస్తుందన్నప్పుడు వద్దను. ఇప్పుడు కేసీఆర్ అదేదో చాలా పథకాలు పెట్టుకొచ్చారు, రైతు బంధు అని, తర్వాత మహిళలకు ఇచ్చేటటువంటి డబ్బులు బీసీ బంధు అని, ఇట్లాంటి ఇచ్చినా కేసీఆర్ దిగిపోయాడు. అంతకంటే ఎక్కువ ఇస్తానన్న కాంగ్రెస్ని గెలిపించారు. అంతకుముందు బీజేపీ కర్ణాటకలో బోల్డ్ అని సంక్షేమ పథకాలు ఇచ్చింది, దాన్ని పక్కన పెట్టి మళ్ళీ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎక్కువ ఇస్తుంది కాబట్టి వాళ్ళకి ఓటేశారు. ఇక్కడ అట్ట ఎందుకు కాదనుకుంటున్నారు మీరు అన్న? ఒకే ఒకటి తేడా అన్న. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి మాట వచ్చిందంటే నెరవేరుతుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు నోటి నుంచి మాట వచ్చిందంటే అది ఖచ్చితంగా నెరవేర్చడు, ఆయన ఖచ్చితంగా ఓట్లు వేయించుకోవడం కోసం మాత్రమే చేస్తాడనేది ప్రజలందరికీ ప్రగాఢమైన నమ్మకం. ఇక్కడ క్రెడిబిలిటీ ఎన్నిక జరుగుతున్నది విశ్వసనీయత మీద ఎన్నిక జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి కావలసినంత విశ్వసనీయత ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆ విశ్వసనీయతని తన 45 ఇయర్స్ ఇండస్ట్రీలో ఎక్కడ కూడా నిలబెట్టుకోలేకపోయారు. ఆ విశ్వసనీయతే జగన్మోహన్ రెడ్డి గారిని 100% రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఖచ్చితంగా కారణమవుద్ది. ఇంకోటి అన్న ఒక్క మాట అన్న, బీజేపీ గాని జనసేన పవన్ కళ్యాణ్ గారు తప్ప బీజేపీ వారు ఎప్పుడు కూడా ఆ సంక్షేమ పథకాల గురించి అలా సమర్థించడం గాని, వారి మేనిఫెస్టోని కూడా చేత్తో కూడా పట్టుకోవడానికి సిద్ధార్థ సింగ్ గారు డైరెక్ట్ గా చేత్తో కూడా పట్టుకోవడానికి ఇష్టపడలే. అందుకు ఇక్కడ ఏం బీజేపీ ఏం సపోర్ట్ చేయలేదన్న వాళ్ళకి. బీజేపీ సపోర్ట్ చేయలేదు. జనసేన చంద్రబాబు నాయుడు గారే ఆ మేనిఫెస్టో గురించి మాట్లాడింది. కాబట్టి ఖచ్చితంగా జూన్ 4వ తారీఖున ఎవరి మేనిఫెస్టో ఎవరి విశ్వసనీయత అనేది మీకే అర్థమవుతుంది. రైట్. చౌదరి గారు, ఇక్కడ ఒక చిన్న డౌట్.